ఇవాళ ఇదే సిరిసిల్ల రైతాంగానికి పెద్దలింగాపూర్లో ఉన్నటువంటి 12 గ్రామాల రైతాంగానికి కాలువ పూర్తి చేసేటువంటి క్రమంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ తీన్మార్ మల్లన్న తన ఎఫర్ట్స్ అన్ని పెట్టడం జరిగింది, మా నాయకత్వం అంతా పెట్టడం జరిగింది. ఇప్పుడు ఆ పెద్దలింగాపూర్లో ఆ దీక్షా శిబిరం దగ్గర రైతాంగం దీక్ష విరమించడం కోసం సిద్ధంగా ఉన్నారు. మల్లన్న మీరు రావాలి, ఎందుకంటే మా సమస్య పరిష్కారంలో మీరు కీలక పాత్ర పోషించినారు కాబట్టి మీరు రావాలి ఆ దీక్ష విరమణ కోసం అని చెప్పి వాళ్ళు ఆహ్వానించారు. అలాగే మా సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు వినోద్తో పాటు మధు వాళ్ళందరూ కూడా మా నాయకత్వం అంతా కూడా ఆ దీక్షా శిబిరం కాడికి చేరుకుంది. ఒకసారి ఆ నాయకత్వాన్ని మాట్లాడి దీక్ష విరమింపజేసే విధంగా మనం మాట చెప్తాం. హలో హలో వినిపిస్తుందా? ఎస్ వినిపిస్తుంది. హలో, ఇక్కడ రైతాంగం ఏమంటా ఉన్నారు, ఏం జరిగింది? హలో, హలో వినోద్ రైతులు ఏమంటా ఉన్నారు? రైతులు అయితే ఇక్కడ రైతుల దగ్గరికి వచ్చి కలిసామన్నా. మీరు వచ్చి ఇక్కడ మాట్లాడిన తర్వాతనే అంతా జరిగింది మొత్తము. అంటే మీరు మిమ్మల్ని కలిసిన తర్వాతనే సమస్యకు పరిష్కారం దొరికింది. మిమ్మల్ని కలిసిన తర్వాతనే తొందరగా స్పందించి 4 రోజుల వ్యవధిలోనే మీరు ఇక్కడికి వచ్చిన తర్వాతనే మంత్రి గారితో మాట్లాడి వీళ్ళకి కావాల్సిన ఏదైతే 3,51,00,000 ఏదైతే శాంక్షన్ ఉందో శాంక్షన్ ఇప్పించారు అని చెప్పి చెప్తున్నా. అయితే వాళ్ళు ఏం కోరిరు అంటే మీరు వస్తేనే బాగుంటది, అన్న వస్తే బాగుంటది, అన్న వస్తేనే విరమిస్తామని చెప్పి మాట్లాడారు. కానీ ఇక మీకున్న షెడ్యూల్, మీకు అసెంబ్లీలో బిజీ ఉన్నారని మీరు చెప్పారు కదా, అదే సేమ్ విషయం ఇక్కడ కన్వే చేసిన మీకు. కాకపోతే మీరు వస్తేనే విరమిస్తా అని చెప్పి మాట్లాడుతారు. ఒకసారి రైతులతో మాట్లాడతారా అన్న? మీరు ఒకసారి ఇవ్వండి అన్న, మాట్లాడండి అన్న. అన్న నమస్కారం అన్న. నమస్కారం అన్న. అన్న నా పేరు నవీన్ కుమార్ అన్న. నవీన్ అన్న, చెప్పండి అన్న. అన్న మీరు అప్పటి నుంచి మీరు అదే మేము గతంలో కూడా గత సంవత్సరం కూడా 19 రోజులు దీక్ష చేసినాం ఇక్కడ వాటర్ కోసం అని చెప్పేసి, కాలువ కోసం అని చెప్పేసి. అవును. అప్పుడు మాకు మా ఎమ్మెల్యే గారు 6 నెలలు పూర్తి చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చిరన్న. అది కొంగలో దొక్కేసిరన్న, ఇంతవరకు ఏం చేయలేదు. మళ్ళీ మా పంట ఎండిపోతే మా బతుకులు గింతేనా అని చెప్పేసి మళ్ళీ చేసినాం. మళ్ళీ టెంట్ వేసి ఇప్పుడు ఈ రోజుకు 35 రోజులు అవుతుందన్న. మీరు మీ దగ్గరకు వచ్చి మేము అందరూ రైతులందరూ వచ్చి అన్న మా పరిస్థితి ఇదన్న, మరి మా ఎవరు పడుచుకోవట్లేదు, మా బతుక ఎట్లా అని చెప్పేసి మీద రావడం జరిగింది. మీరు మాకు సానుకూలంగా స్పందించి ఇక్కడ రావడం జరిగింది. మా సమస్యను మీరు పూర్తిగా చూసి ఇక్కడ మీరు మా సమస్య ఏందో మీకు తెలుసుకొని మీరు మా ముందే మాట్లాడారు. మీకు ప్రత్యేక కృతజ్ఞతలు అన్న. మీరు మాట్లాడిరు, మా సమస్య మీరు పరిష్కరించారు అన్న. మీకు ధన్యవాదాలు అన్న. రైతులంతా మీకు ధన్యవాదాలు చెప్తున్నాం అన్న. రైట్, మీరు దీక్ష విరమించండి. మా నాయకత్వం అక్కడే ఉంది. మా వినోద్ ఆ తర్వాత మా నాయకులందరూ కూడా సమక్షంలో మీరు దీక్ష విరమించండి. మీకు ఇంకా ఇదే కాదు, ఏ సమస్య ఉన్నా మా పార్టీ కానీ వ్యక్తిగతంగా తీన్మార్ మల్లన్న కానీ మీకు అందుబాటులో ఉంటాడని చెప్పి పెద్దలింగాపూర్ రైతులందరికీ దీక్షా శిబిరంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేసి చెప్తా ఉన్నా. థ్యాంక్ యూ అన్న, ధన్యవాదాలు అన్న. అన్న ఒకటి అయితే మీరు వస్తేనే బాగుంటుంది అని చెప్పి రైతులందరం కోరుకున్నాము. మీకు మీ షెడ్యూల్ వల్ల మీరు ఇవాళ నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి కదా. అదే అన్న, అదే ఇప్పుడు అన్న వాళ్ళు చెప్తున్నారు. సార్ థ్యాంక్ యూ అన్న. ఓకే, మీరు రైతులతో ఒకసారి రైతులతో మాట్లాడండి. ఒకసారి మన పక్కన ఉన్నారు. హలో అన్న, నమస్తే అన్న. నమస్కారం అన్న. నమస్కారం అన్న. ఒకటే అన్న, మేము పూజించే దేవుడు మా మల్లన్న. ఆ మల్లన్న మీ మల్లన్న రూపకంగా వచ్చి మాకు సాయం చేసేందుకు ప్రత్యేక ధన్యవాదాలు అన్న. అన్న ఇప్పటి వరకు మీరు వచ్చేంత వరకు కూడా కనీసానికి ఎక్కడ ఇష్టం కొంగ ఎక్కలెక్క ఉందన్న. అసలు ఎవరు కూడా ఏ ఒక్క అధికారి కూడా, ఏ ఒక్క నాయకుడు కూడా ఎవరు కూడా స్పందించలేదు. ఎవరు కూడా కనీసం మేము ఉన్నామని చెప్పి ఒక హామీ కూడా ఇవ్వలేదన్న. మీరు ఎప్పుడైతే వచ్చిరో, మీరు వచ్చిన తర్వాతనే ఈ సమస్య స్టేట్ మొత్తానికి తెలిసింది. ఈ సమస్య గురించి మీరు కూలంకషంగా చర్చించిన తర్వాతనే ప్రభుత్వంలో చలనం వచ్చిందన్న. అన్న అంటే నేనున్నా అన్న. మీకు మేము అందరం ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అన్న. మీరు వచ్చిన తర్వాతనే ఇది ఈ 35 రోజులు చెప్తున్న ఏదైతే మా దీక్ష ఉందో ఇలా తుదికి చేరుకోవడానికి కారణం మీరే అన్న. మా అందరు రైతులందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు అన్న. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ అన్న. రైట్ వినోద్ అన్న, కాల్ కనెక్ట్ అయింది చూస్తారు ఒకసారి వీడియో. ఒకసారి కనెక్ట్ అయిందండి.
కాలేదు. సో అక్కడ మీరు ఆ వీడియో తీసి పంపించండి. ఓకే, రైతులు దీక్ష విరమిస్తున్నటువంటి దృశ్యాల్ని మరి కాసేపట్లో మనం చూస్తాం. సిరిసిల్లలో రైతాంగానికి వాళ్ళ కన్నిటి బాధను తుడిచేటువంటి విషయంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ మా నాయకత్వం అంతా సక్సెస్ఫుల్ అయిందనేటువంటి విషయాన్ని తెలియజేసుకుంటూ, ఇది తెలంగాణ రాజ్యాధికార పార్టీ చేసేటువంటి ప్రజా సంకల్ప పోరాటం. ఇది ప్రజల్ని ఖచ్చితంగా వాళ్ళ సమస్యల్ని మేము భుజాల మీద వేసుకొని పోరాటం కోసం సిద్ధమైనాం. అలాగే చాలా అంశాలు ఉన్నాయి, మీటర్ రీడింగ్ కార్మికుల అంశాలు ఉన్నాయి, విఆర్ఏల అంశాలు ఉన్నాయి, కాంట్రాక్టు, అవుట్ సోర్సింగు, ఆ తర్వాత పార్ట్ టైం టీచర్ల అంశాలు, అనేకమైనటువంటి అంశాలతోటి ఇవన్నిటిని కూడా ఇవాళ శాసన సభకు తీసుకుపోతా ఉన్నాం, శాసన మండలికి తీసుకుపోతా ఉన్నాం. సో ప్రజలారా, తీన్మార్ మల్లన్నగా తెలంగాణ రాజ్యాధికార పార్టీగా చివరి క్షణం వరకు, ఊపిరున్నంత వరకు మీ సమస్యల పరిష్కారం కోసం మా పార్టీ మేమందరం కూడా పనిచేస్తామని మరొకసారి హామీ ఇస్తూ, సో పెద్దలింగాపూర్ రైతాంగానికి ఈ సాధించుకున్నటువంటి మీ పోరాటానికి కూడా మరొకసారి హ్యాట్సప్ తెలియజేసుకుంటూ, సో మరిగా అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి. సుదర్శన్.